వస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు, కానీ కెరీర్ కి కావాల్సినంత హైప్ మాత్రం రావటం లేదు. అందుకే రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాల మీదే ఆశలు పెట్టుకున్నారు హీరోయిన్లు. మరి ఈ హీరోయిన్లకు ఈ సినిమాలైనా పెద్ద హిట్ తీసుకొస్తాయా, మళ్ళీ బిజీ చేస్తాయా? హీరోయిన్లు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు, అది కూడా ప్యారలల్ గానే చేస్తున్నారు. కానీ సరైన ఇమేజ్, క్రేజ్, బ్రేక్ మాత్రం రావడం లేదు. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలైనా కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అవుతాయని వెయిట్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో నిధి అగర్వాల్ టాప్ ప్లేస్ లో ఉంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో అందరి కళ్లలో పడిన ఈ క్యూట్ హీరోయిన్ తన అప్కమింగ్ మూవీ మీదే కెరియర్ డిపెండ్ అయిందని చెప్తోంది. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న హరిహర వీరమల్లు రిజల్టే కెరియర్ కి క్రూషియల్ అంటోంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో హీరోయిన్ గా చేస్తున్న నిధి అగర్వాల్ 4 ఏళ్లుగా ఆ సినిమా రిలీజ్ కోసమే వెయిట్ చేస్తోంది. అంతకుముందు సినిమాలు చేసినా పెద్దగా పేరు రాని నిధికి హరిహర వీరమల్లు అయినా ట్రాక్ లో పడేస్తుందేమో అని ఆశతో వెయిట్ చేస్తోంది. ప్రియాంక అరుళ్ మోహన్ గ్యాంగ్ లీడర్ లో నానికి జంటగా నటించిన ఈ క్యూట్ హీరోయిన్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అయితే అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు. ఒకవేళ వచ్చినా ఆ సినిమాలు అంతగా వర్కౌట్ కాలేదు. అందుకే కెరియర్ కి కావలసిన సరైన బ్రేక్ కోసం చూస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ తో తెరకెక్కుతున్న ఓజీ మీదే ఆశలు పెట్టుకుంది. ఓజీ కనుక హిట్ అయిందంటే తెలుగులో స్టార్ హీరోలతో ఛాన్స్లొస్తాయని ఎదురు చూస్తోంది. శ్రీనిధి శెట్టి కూడా అంతే. కేజీఎఫ్ తో కావలసినంత క్రేజ్ సంపాదించుకున్నా కెరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమా మాత్రం రాలేదు. నానితో తెలుగులో చేసిన హిట్ 3లో మంచి పేరొచ్చినా పెద్దగా మైలేజ్ రాలేదనే చెప్పాలి. అందుకే సిద్ధు జొన్నలగడ్డతో చేస్తున్న తెలుసు కదా మూవీ అయినా కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది శ్రీనిధి శెట్టి. భాగ్యశ్రీ బోర్సే ప్రజెంట్ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న యంగ్ హీరోయిన్. మిస్టర్ బచ్చన్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. నెక్స్ట్ మంత్ రిలీజ్ కి రెడీ అవుతున్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ కోసమే వెయిట్ చేస్తోంది. లేటెస్ట్ గా అఖిల్ లెనిన్ మూవీలో హీరోయిన్ గా చేస్తున్న శ్రీలీల ప్లేస్ లోకి భాగ్యశ్రీనే రీప్లేస్ అయినట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాల్లో భాగ్యశ్రీకి ఏ సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుందో అని ఎదురు చూస్తున్నారు అంతా. సప్తమి గౌడ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోయినా తెలుగు ఆడియన్స్ కి పరిచయం ఉన్న అమ్మాయి. కన్నడ మూవీ కాంతారాలో హీరోయిన్ గా అదరగొట్టిన సప్తమి తెలుగులో తమ్ముడు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాతో కెరియర్ కి బ్రేక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది సప్తమి. ఇక తెలుగులో పెద్దగా సినిమాలు చేయని రుక్మిణి వసంత్ ఏకంగా ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్ గా స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మ్యాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ లో రుక్మిణి హీరోయిన్. ఈ సినిమాతో లైమ్ లైట్ లోకి వస్తుందని ఆశతో ఉంది రుక్మిణి.